కర్నూలు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నెల 23న జరిగే ఎన్నికల్లో తమిళనాడు ఓటర్లు తమ తీర్పు చెప్పేయబోతున్నారు. ఓటరు నాడిని పసిగట్టేందుకు పలు సర్వే సంస్థలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో మెజారిటీ సర్వేలు అధికారిక డిఎంఏకు అనుకూలంగా ఫలితాలు వెలువరిస్తున్నాయి. ఇలాంటి సమయంలో విపక్ష అన్నాడీఎంకే బీజేపీ కూటమి వెనుకబడిందన్న విషయం అర్థమవుతోంది. దీంతో ఎన్డీఏలో కీలక నేతగా ఉన్న చంద్రబాబు రంగంలోకి దిగుతున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరఫున ప్రచార బరిలోకి దిగారు బాబు. మరి తెలుగు వాళ్లు ఎక్కువగా ఉన్న బోర్డర్ నియోజకవర్గాలలో చంద్రబాబు ప్రచారం గేమ్ చేంజర్ కానుందా? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన పోటీ డీఎంకే, ఎన్డీఏ కూటమి మధ్య కొనసాగుతోంది. ఇప్పటికే పలు సర్వేలు డీఎంకేకు అనుకూలంగా ఫలితాలు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష కూటమి వెనకబడిందన్న అభిప్రాయం బలపడుతోంది. అలాంటి కీలక సమయంలోనే ఎన్డీఏలో ప్రభావశీల నేతగా ఉన్న చంద్రబాబు ప్రచార రంగంలోకి దిగటం రాజకీయంగా విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. చంద్రబాబు ఈ దశలో ప్రచారంలోకి రావటం వెనుక స్పష్టమైన వ్యూహం కనిపిస్తోంది. ఎన్నికల చివరి దశలో ఓటర్లపై ప్రభావం చూపడం చాలా కీలకం. ఇలాంటి సమయంలో అనుభవం ఉన్న నాయకుడు రంగంలోకి వస్తే అది కేవలం ప్రచారం కాకుండా ఓటర్లలో ఒక మానసిక ప్రభావాన్ని సృష్టిస్తోంది. ముఖ్యంగా గెలుపు అవకాశాలు తగ్గుతున్నాయనే భావన ఉన్న కూటమికి ఇది ఒక ఉత్సాహాన్ని నింపే ప్రయత్నంగా కూడా చూడవచ్చు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎంట్రీ ఒక లాస్ట్ మైల్ స్ట్రాటజీగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రచారంలో ప్రధానంగా ఫోకస్ అవుతున్న అంశం తమిళనాడులోని తెలుగు ఓటు బ్యాంక్. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో గణనీయంగా తెలుగు మాట్లాడే ప్రజలు నివసిస్తున్నారు. ఈ బోర్డర్ నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితాలు చాలాసార్లు తక్కువ ఓట్ల తేడాతో నిర్ణయించబడుతుంటాయి. అలాంటి చోట్ల చిన్న శాతం ఓటు మార్పు కూడా ఫలితాన్ని పూర్తిగా మార్చగలదు. భాష అనుబంధం, ప్రాంతీయ అనుభూతి, అభివృద్ధిపరమైన ఇమేజ్ ఇవన్నీ కలిపి తెలుగు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం జరుగుతోంది. అయితే తమిళనాడు రాజకీయాల స్వభావం ప్రత్యేకమైంది. అక్కడి ఓటర్లు ప్రధానంగా స్థానిక అంశాలకి ప్రాధాన్యమిస్తారు. భాషా గౌరవం, ప్రాంతీయ గర్వం వంటి అంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో బయట రాష్ట్రానికి చెందిన నాయకుడు ఎంతవరకు ప్రభావం చూపగలడు అన్నది ఒక పెద్ద ప్రశ్న. చంద్రబాబు ప్రభావం మొత్తం రాష్ట్రంపై కాకపోయినా కొన్ని కీలక నియోజకవర్గాల్లో మాత్రం కనిపించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ ప్రచారం ద్వారా చంద్రబాబు సాధించాలనుకుంటున్న మరో లక్ష్యం జాతీయ రాజకీయాల్లో తన ప్రాధాన్యాన్ని పెంచుకోవటం. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏలో దక్షిణాది రాష్ట్రాల ప్రాముఖ్యత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు వంటి కీలక రాష్ట్రాలు ప్రచారం చేయటం ద్వారా చంద్రబాబు తన పాత్రను మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తున్నారు. ఇది కేవలం మిత్రపక్షానికి మద్దతు ఇవ్వటం మాత్రమే కాకుండా భవిష్యత్తులో జాతీయ స్థాయిలో తన స్థానాన్ని పటిష్టం చేసుకోవటానికి తీసుకున్న అడుగుగా కూడా భావించవచ్చు. మరో కోణంలో చూస్తే ఇది ఒక దీర్ఘకాలిక వ్యూహంగా కూడా కావచ్చు. ప్రస్తుతం ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపకపోయినా భవిష్యత్తులో తమిళనాడులో ఒక రాజకీయ స్థానం ఏర్పరచుకోవటానికి ఇది తొలి అడుగుగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలుగు ఓటర్లను ఒక ప్రత్యేక రాజకీయ శక్తిగా మలచడం ద్వారా భవిష్యత్ ఎన్నికల ప్రభావం చూపాలన్న లక్ష్యం కనిపిస్తోంది. మొత్తం మీద చంద్రబాబు తమిళనాడు టూర్ అనేది ఒక సాధారణ ప్రచార కార్యక్రమం కాదు. ఇది ఓటు బ్యాంకులను లక్ష్యంగా చేసుకున్న వ్యూహం, ఎన్డీఏలో తన ప్రాధాన్యాన్ని పెంచుకునే ప్రయత్నం, అలాగే దక్షిణ భారత రాజకీయాల్లో మరింత ప్రభావం సాధించాలన్న లక్ష్యంగా కనిపిస్తోంది. ఇప్పుడు అందరి దృష్టి ఒకటే, ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తోంది? బోర్డర్ నియోజకవర్గాలు తెలుగు ఓటర్లు నిజంగా ప్రభావితం అవుతారా? చంద్రబాబు ఎంట్రీ నిజంగా గేమ్ చేంజర్ అవుతోందా, లేక ఇది కేవలం రాజకీయ ప్రయోగంగా మిగిలిపోతుందా అనే ప్రశ్నలు ఆసక్తిగా మారాయి. ఇటీవల మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో జరిగిన పరిణామాలు దేశ రాజకీయాల పెద్ద చర్చకు దారితీశాయి. ఈ బిల్లును విపక్షాలు అడ్డుకోవటం పట్ల బీజేపీ అసంతృప్తిగా ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిస్పందనే ఈ బిల్లు ముందుకు సాగకుండా ఆపేసిందన్న భావన బీజేపీ వర్గాల్లో బలపడింది. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే దక్షిణాదిలో విపక్షాలను రాజకీయంగా ఎదుర్కొనే బాధ్యతను చంద్రబాబుకు అప్పగించినట్టుగా ప్రచారం జరుగుతోంది. రాజకీయ వ్యూహాలు అనుభవం ఉన్న నాయకుడిగా ఆయనకు ఉన్న గుర్తింపు, వివిధ రాష్ట్రాల్లో ఉన్న పరిచయాలు, భాషా అవరోధాలను దాటుకుని మాట్లాడగలిగే సామర్థ్యం ఇవన్నీ కలిపి ఈ బాధ్యత ఆయనకు రావటానికి కారణమయ్యాయని చెప్పవచ్చు. బీజేపీ పెద్దలు ఈ అంశాన్ని ప్రజలు బలంగా తీసుకెళ్లాలని భావిస్తున్న సమయంలో చంద్రబాబు వంటి సీనియర్ నేత రంగంలోకి దిగితే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాల మధ్య తమిళనాడు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు అకస్మాత్తుగా ఎంట్రీ ఇవ్వటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
చూడాలి మరి బాబు ప్రచారం ఎన్డీఏకు ఏ మేరకు కలిసి వస్తుందో అన్నది.